శ్రీగణేశాయ నమః. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రియ హిందూ బంధువులారా, ఈరోజు మనము ఆదిశంకరులు శంకర భగవత్పాదులు రాసినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చూద్దాము. ఒక పక్క అమ్మని పొగుడుతూ, ఇంకొక పక్క అయ్యవారిని పొగుడుతూ ఒకటే శ్లోకములో విరుద్ధ రూపాలు అయినటువంటి అమ్మని, అయ్యవారిని అద్భుతముగా కృతి చేసి మనకి ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఇచ్చారు. అదే అర్ధనారీశ్వర స్తోత్రము. ఇవాళ దాంట్లో ఒక్కొక్క స్తుతులని, దాని అర్థాలని చూసుకుంటూ ముందరికి వెళ్దాము. ఓం నమః శివాయ. మొదటి శ్లోకము చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లికాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. ఇది మనకి శంకర భగవత్పాదుల వారు ఇచ్చినటువంటి మొదటి శ్లోకము. ఏ అక్షరాలు యై యకారముతోటి అంతమవుతున్నాయో అది అమ్మవారికి, శరీరకాయ అని ఏది అంతమవుతోందో అది అయ్యవారికి. ఇది సంస్కృతములో చతుర్థి విభక్తిలోకి వచ్చేటువంటి శబ్ద రూపం అన్నమాట. అంటే అమ్మవారిని చాంపేయ గౌరార్ధ శరీరకాయై అని అమ్మవారిని కొలుస్తున్నారు ఇక్కడ. చాంపేయ అంటే సంపంగి పువ్వు వంటి బంగారు రంగు ఉంటుంది కదా, పసుపు రంగు మెరుస్తూ, అదనమాట. ఆ రంగుతో అమ్మ మెరిసిపోతోందట. అది చాంపేయ గౌరార్ధ శరీరకాయై అని అమ్మవారిని పొగుడుతూ, అటు అయ్యవారిని ఏమని అంటే కర్పూర గౌరార్ధ శరీరకాయ. ఈ యకారముతోటి అంతమవుతోందంటే మగవారికి, యై అని వస్తోందంటే ఆడువారికి అని చెప్పే కదా, అదనమాట. సో అయ్యవారు ఎలా ఉన్నారు అంటే కర్పూర గౌరార్ధ శరీరకాయ. శివయ్య ఎలా ఉన్నాడయ్యా అంటే కర్పూరములాగా తెల్లగా మెరిసిపోతున్నట్ట శివయ్య. విరుద్ధ రూపాలు. వెంటనే మళ్ళా ధమ్మిల్లికాయై అని అమ్మవారిని స్తుతిస్తున్నారు. అంటే పొడవాటి జుట్టుని చక్కటి కేశ సంస్కారముతోటి పూలు పెట్టుకుని చక్కగా అలంకరించుకుని జడ వేసుకుని కొప్పు పెట్టుకుంటే ఎలా ఏమని పిలుస్తాము అంటే ధమ్మిల్లికాయై అని. అమ్మ అంత అందముగా ఉందట జడ వేసుకుని. ఇటు అయ్యవారు విరుద్ధముగా ఎలా ఉన్నారు అంటే జడలు కట్టి కేశ సంస్కారాలు లేక జటాజూటముతోటి శివయ్య కనిపిస్తున్నట్ట. ఇటువంటి విరుద్ధ రూపముగా ఉన్నా కూడా ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణం అంటే ఒకరి శరీరములో ఒకళ్ళు అర్ధభాగాన్ని త్యాగము చేసి ఒకళ్ళు కలిసిపోయి అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియచేస్తున్నటువంటి ఈ అద్భుతమైన జంటకి. అందుకు నమఃశివాయై అంటే అమ్మవారికి, నమఃశివాయ అంటే అయ్యవారికి, ఇద్దరికీ నమస్కరిస్తున్నాను అని శంకర భగవత్పాదుల వారు మనకి మొదటి శ్లోకాన్ని ఇచ్చారు. రెండవ శ్లోకములో కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. అమ్మవారిని కస్తూరిక కుంకుమ చర్చితాయై అంటే అమ్మవారు చక్కటిగా పాపిటని నుదిటి మీద బొట్టుని పెట్టుకునే కస్తూరితోటి కుంకుమతోటి చక్కగా అలంకరించుకుని ఉందట అమ్మవారు. ఇటు విరుద్ధముగా అయ్యవారు ఎలా ఉన్నారయ్యా అంటే శివయ్యేమో శ్మశాన భస్మముతోటి, అదే చితారజః పుంజ అంటే శ్మశానములోని భస్మాన్ని శరీరమంతా పూసుకుని ఉన్నట్ట విచర్చితాయ. ఇటు అమ్మవారు కృతస్మరాయై అమ్మవారికి అన్నమాట. అంటే అమ్మ తన అలంకారముతోటి చాలా ఆహ్లాదముగా ఉందట. ఈయన చూస్తే వికృతస్మరాయ వికృతముగా ఉన్నట. ఎలా ఉన్నాడు వికృతము అంటే శరీరమంతా భస్మము పూసుకుని సర్పాలతోటి ఏనుగు చర్మాన్ని తన వస్త్రముగా ధరించి ఆయన వికృతముగా కనిపిస్తున్నట్ట. ఇక్కడ కొంతమంది
పండితులు ఏమని చెప్పారు? కృతస్మరాయై వికృతస్మరాయ అంటే ఇక్కడ స్మర అంటే మన్మథుడిని కూడా పట్టుకొచ్చారు. సతీదేవి దేహత్యాగము తర్వాత ఆయన సతీదేవి వియోగముతోటి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా పార్వతీదేవి ఆయనకి శుశ్రూష చేస్తూ ఉండగా వారిద్దరి మధ్యలో వ్యామోహము పెరగాలి అని మన్మథుడు ఆయన మీద సమ్మోహనాస్త్రము వేసినప్పుడు పరమశివుడు తన మూడవ కంటితోటి స్మర అంటే మన్మథుడు అన్నమాట. మన్మథుడిని వికృత అంటే లేకుండా బూడిద చేసేశాడు. వివాహము పార్వతీ అమ్మని వివాహము చేసుకుంటున్నప్పుడు రతీదేవి అడుగుతుందన్నమాట. ఇది నాకు అన్యాయము కదా! ఇది దైవ కార్యము కోసము నా పతిని ఈ కార్యము చేయడానికి పంపించినందుకు నేను నా పతిని వియోగము చెందుతున్నాను. మరి నాకు నా పతి యొక్క ఆశీస్సులు నాకు కావాలి కదా! అన్నప్పుడు అమ్మేం చేసిందంటే, సరే నీకు తప్ప ఇంకెవరికీ కనపడడు. నీకు మాత్రము నీ భర్త కనిపిస్తాడు అంది. అందుకు కృతస్మరాయై ఆయనేమో మన్మథుడిని బూడిద చేశాడు. అమ్మేమో ఆ మన్మథుడిని మళ్ళా తిరిగి పునర్జీవనము చేసింది. అందుకు కొంతమంది పండితులు కృతస్మరాయై అంటే మన్మథుడికి పునర్జన్మ ఇచ్చిన తల్లికి అని, ఇక్కడ వికృతస్మరాయై అంటే మన్మథుడిని భస్మము చేసినవాడు అని శివయ్యకి దీనికి ఏమని చెప్పారంటే వారి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. 2 మనకి ఇబ్బంది లేదు. అటువంటి విరుద్ధ రూపాలు కలిగినటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమఃశివాయై అంటే అమ్మవారికి, నమఃశివాయ అంటే అయ్యవారికి నమస్కరిస్తున్నాను అని 2వ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు జగత్తుకి పితరులైనటువంటి శివపార్వతులకి తన స్తోత్రాన్ని వినిపించారు. 3వ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు కొంచెం కష్టమైన పదాలని వాడారు. జనత్ కణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమఃశివాయై చ నమఃశివాయ. జనత్ క్వణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ అంటే అమ్మవారి అందమైన కంకణాలు, కాలి అందెలు, బంగారు భుజకీర్తులు అంటే అనగా నూపురాలు అవి జనత్ క్వణత్ అంటూ శబ్దాలు చేస్తున్నాయట. గల్లు గల్లు అని అనకుండా శంకర భగవత్పాదులు ఇక్కడ విచిత్రముగా జనత్ క్వణత్ కంకణ నూపురాయై అన్న శబ్దాన్ని వేశారిక్కడ. అలా అమ్మవారి కాలి అందెలు, ఆమె నూపురాలు, ఆమె కాలి అందెలు, కంకణాలు గల్లు గల్లుమని శబ్దము చేస్తున్నాయట. ఇటు విరుద్ధముగా శివయ్య తన పాదాల కంటే పాదాబ్జరాజత్ ఫణి నూపురాయ, ఫణి అంటే సర్పాలు, పాములు. ఇటు శివయ్యేమో తన పాదాలకు సర్పాలని కడియాలుగా తొడుక్కున్నట్ట. ఆయన అలాగే కంకణాలు మరియు భుజకీర్తులు అన్నీ కూడా సర్పాలతోటి అలంకరించుకుని ఉన్నట్ట. హేమాంగదాయై అంటే అమ్మవారేమో బంగారు భుజకీర్తులు, హేమ అంటే బంగారు, బంగారముతో చేసినటువంటివన్నీ పెట్టుకునుంటే భుజాంగదాయ ఈయన పాములు, భుజగము అంటే పాము, ఈయనేమో పాములతోటి, ఆమెమో బంగారు వస్తువులతోటి, ఈయనేమో పాములతోటి అలంకరించుకుని ఉన్నట్ట శరీరాన్నంతా. ఇటువంటి విరుద్ధ రూపమైనటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి తెలియచేస్తున్నటువంటి ఆ జగత్తుకి పితరులైన వారికి నమఃశివాయై చ నమఃశివాయ నమస్కారము అంటోంది ఈ శ్లోకము. ఈ శ్లోకములో విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమఃశివాయై చ నమఃశివాయ. విశాల నీలోత్పల లోచనాయై వికాసి పంకేరుహ లోచనాయ సమ ఈక్షణాయై
విషమ ఈక్షణాయ నమః శివాయ, నమః శివాయై చ నమః శివాయ. విశాల నీలోత్పలలోచనాయై అంటే అమ్మవారివి నల్లటి కలువ పూల వంటి నల్లని కన్నులతోటి విశాలముగా ఉన్నాయట అమ్మవారి కన్నులు. ఇటు అయ్యవారివి విరుద్ధముగా ఉండాలి కదా మరి. అందుకు ఆయనవి చూస్తే 3 నేత్రాలతోటి వికసించిన తామర వంటి ఎర్ర కన్నుల కల శివయ్య కళ్ళు సమఈక్షణాయై, అది సమేక్షణాయై అయింది మనకంటే సమముగా ఉన్నాయట. 2 కళ్ళు సమముగా ఉన్న అమ్మ, ఇటు అయ్యవారేమో విషమేక్షణాయ అంటే 3 కళ్ళు కదా, వింతగా ఉంది. అందరికి 2 కళ్ళే ఉంటాయి. ఈయనకో శివయ్యకి 3 కళ్ళు. అందుకు విషమ ఈక్షణాయ, విషమముగా ఎర్రగా ఎప్పుడు కన్ను తెరిచాడంటే మన్మథుడిలాగా భస్మము చేసేయగలడు. అందుకు విషమ ఈక్షణాలు కలిగిన శివయ్యకి నమః శివాయై చ నమః శివాయ. ఇద్దరికీ అర్ధనారీశ్వర తత్వములో ఉన్న ఇద్దరికీ నమస్కారము అంటోంది ఈ శ్లోకము. ఈ శ్లోకములో మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాల కలితాలకాయై అంటే మందార పూలతోటి అమ్మ చక్కగా అలంకరించుకుందట తన మెడని, శరీరాన్ని. ఇటు శివయ్య కపాలమాలాంకిత కంధరాయ, ఆయన భుజాల నుంచి మెడంతా కపాలాలతోటి శరీరాన్ని, కపాలం అంటే పుర్రెలు, పుర్రెలతోటి శరీరాన్ని అలంకరించుకున్నాట. అసలు శంకర భగవత్పాదులు ఎంత చక్కగా రాశారో విరుద్ధ రూపాలని. కానీ ఆశ్చర్యం, ఇద్దరు వారి వారి సగభాగాలని త్యజించి ఏకమైపోయారు. ఇది భార్యాభర్తల సంబంధాన్ని అద్భుతముగా వివరిస్తూ శంకర భగవత్పాదులు వారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన శ్లోకము. ముందరికి వెళ్తూ అమ్మ దివ్యాంబరాయై, దివ్యమైన వస్త్రాలని ధరించుకుని ఉందట. దివ్య అంబరాయై, అంబరము అంటే వస్త్రాలు, చక్కటి వస్త్రాలు ధరించి ఉందట అమ్మ. మరి శివయ్యో దిక్ అంబరాయ, దిక్కులనే తన అంబరముగా ధరించుకుని మరి విరుద్ధముగా ఉండాలి కదా అయ్యవారు. అమ్మేమో చక్కటి పట్టు వస్త్రాలు లాంటి అందమైన దివ్యమైన మంగళ స్వరూపమైన వస్త్రాలని ధరిస్తే, శివయ్యేమో దిక్కులనే అంబరముగా ధరించి ఏనుగు రక్తమోడుతున్న ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని తన ఉత్తరీయముగా వేసుకుని ఈయన ఉన్నట్ట విరూపముగా. ఇటువంటి అద్భుతమైన జంటకి నమః శివాయై చ నమః శివాయ, ఈ అర్ధనారీశ్వర తత్వానికి నమస్కరిస్తున్నాను అంటున్నారు శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో. ఈ శ్లోకములో అంబోధర శ్యామల కుంతలాయై తటి ప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. అంబోధర శ్యామల కుంతలాయై అంటే నల్లని నీలి మేఘాలలాగా అమ్మవారి జుట్టు భలే అందముగా ఉందట. అది అంబ అంటే ఆకాశములోని మబ్బులు. అంబోధర చక్కగా నీళ్లతోటి, పొట్ట నిండా నీళ్లతోటి నల్లని మబ్బులు ఎప్పుడు వర్షం పడతాయా అన్నట్టుగా నల్లగా ఉంటాయి కదా, అది అంబోధర శ్యామల కుంతలాయై. ఇటు మరి శివయ్య తటి ప్రభాతామ్ర జటాధరాయ, ఇటు ఈయన చూస్తేనేమో ముదురు తామ్ర అంటే రాగి రేకు బాగా మకిలి పట్టిన తర్వాత ఎలా కనిపిస్తుంది అలా అటువంటి రంగుతో మెరుస్తూ ప్రకాశిస్తున్నట్ట శివయ్య అటువంటి జుట్టు పెట్టుకుని. ఇటు అమ్మేమో నల్లని జుట్టు, ఇటు అయ్యవారేమో రాగి వంటి ఎర్రని ఒక రకమైన ఎర్రటి జుట్టుతోటి శివయ్య. నిరీశ్వరాయై, నిర్ ఈశ్వర అంటే ఆమె కంటే ఉత్తమమైన వాడు ఎవ్వరూ లేరు. నిర్ ఈశ్వర, ఆమె పైన ఇంకా ఎవ్వరూ లేరు ఆమె మీద ఆధిపత్యాన్ని చలాయించేందుకు. మరి ఈయనో
నిఖిల ఈశ్వరాయ మొత్తం మొత్తం బ్రహ్మాండానికి, విశ్వానికి ఈయనే ఈశ్వరుడు. ఇద్దరికి ఇద్దరు పవిత్రమైనటువంటి ఈ జంటకి, అటువంటి ఈ అద్భుత అర్ధనారీశ్వర రూపానికి నేను నమస్కరిస్తున్నాను అంటే నమః శివాయై చ నమః శివాయ. ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. అంటే అమ్మ ప్రపంచముని సృష్టించడానికి ఉన్ముఖయై అంటే ఆసక్తిని కనబరుస్తూ ఆ సృష్టి చేసే సమయములో ఆనందముతోటి నాట్యము చేస్తోందట అమ్మ. మరి ఇటు అయ్యవారు విరుద్ధముగా ఉండాలి కదా. మరి ఈయన ఏమి చేస్తున్నాడు? సమస్త సంహారక తాండవాయ ప్రళయకాలములో విధ్వంసాన్ని సృష్టిస్తూ శివతాండవము చేస్తున్నట్ట. అందుకు శంకర భగవత్పాదులు ఎంత చక్కటి పదం వేశారో ఇక్కడ. ప్రపంచ సృష్టి ఉన్ముఖ లాస్యకాయై. సృష్టి చేసేటప్పుడేమో అమ్మ అంటే ఒక తల్లి బిడ్డను కంటూ ఎంత ఆనందిస్తుందో ఇక్కడ అమ్మ రూపములో అంత అద్భుతమైన పదాలని వేశారు. ప్రపంచ సృష్టి ఉన్ముఖ లాస్యకాయై. అక్కడ అయ్యవారు ఎంతైనా మగవారు కదా. అందుకు ప్రపంచ లయ సమయములో అంతటినీ లయము చేస్తూ విధ్వంసము చేస్తూ శివతాండవము చేస్తున్నట్ట శివయ్య. జగజ్జనన్యై అంటే జగత్ జననీ. ఇది చతుర్థి విభక్తిలోకి పోవాలి కాబట్టి జగత్ జనన్యై ఇది ఏకపదముతోటి జగజ్జనన్యై అయింది. అంటే అమ్మేమో జగత్తుకి తల్లి. మరి ఇక్కడ అయ్యవారు జగదేక పిత్రే జగత్తుకి ఏకైక తండ్రి. ఇది జగత్తుకి తండ్రి. ఇటువంటి అద్భుతమైన జంటకి నమః శివాయై చ నమః శివాయ. వీళ్ళిద్దరికీ నమస్కరిస్తున్నాను అంటోంది ఈ శ్లోకము. ఈ శ్లోకములో ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రదీప్త రత్న ఉజ్వల కుండలాయై స్ఫురత్ మహా పన్నగ భూషణాయ. అంటే అమ్మవారేమో రత్నాలతోటి ప్రకాశిస్తున్న చెవి కుండలాలతోటి మెరిసిపోతోందట అమ్మ. మరి ఇటు అయ్యవారు విరుద్ధముగా ఉండాలి కదా. మహాపన్నగాలు అంటే మహాసర్పాలతోటి ఆ సర్పాలనే తల చెవి కుండలాలుగా కలిగి ఉన్నట్ట శివయ్య. కానీ ఇక్కడ శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన ఆ సంస్కృతము ఆ భాషలో ఉన్న పట్టు ఎక్కడ వేశారు? శివా అన్వితాయై. శివ అన్వితాయై శివుడిలో కలిసిపోయిన అమ్మ. అక్కడ అయ్యవారికి ఎక్కడ తేడా చేయకుండా ఎంత అద్భుతముగా వాడారో. ఇది సవర్ణ దీర్ఘ సంధిలోని ఒక అద్భుతమైన ప్రక్రియ. మొదట దాంట్లోనేమో శివ అన్వితాయై, రెండో దాంట్లో శివా అన్వితాయ. అంటే మొదటి దాంట్లో చూసుకుంటే శివ అన్వితాయై శివుడిలో కలిసిపోయిన అమ్మకి, రెండో దాంట్లోకి వచ్చేటప్పటికి శివా అన్వితాయ అమ్మవారిలో కలిసిపోయిన అయ్యవారికి. అసలు ఎంత అద్భుతమైన పదప్రయోగము చేశారో శంకర భగవత్పాదుల వారు. ఇది సవర్ణ దీర్ఘ సంధిలోని ఒక అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. రెండు ఒకే రకంగా కనిపిస్తాయి కానీ అంతము చూడండి. శివాన్వితాయై అక్కడ అయ్యవారికి వచ్చేటప్పటికి శివాన్వితాయ అంటే యై అని వచ్చిందంటే అమ్మకి, యకారముతో అంతమైందంటే అయ్యవారికి. ఇటువంటి ఒకళ్ళ కోసము ఒకళ్ళు కలిసిపోయేటువంటి శివ అన్వితాయై శివుడిలో కలిసిపోయిన అమ్మకి, శివా అన్వితాయ శివ అంటే అమ్మవారిలో కలిసిపోయిన శివయ్యకి
నమ శివాయై చ నమ శివాయ. ఇంత అద్భుతమైన జంటకి, జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఈ అద్భుతమైన జంటకి నమస్కరిస్తున్నాను అని శంకర భగవత్పాదుల వారు అద్భుత ప్రయోగము చేశారు ఈ శ్లోకములో. ఇది మనకి ఫలశ్రుతి. ఏతత్ పఠేతష్టకమిదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి. ఇది ఫలశ్రుతి ఈ అర్ధనారీశ్వర స్తోత్రానికి. అంటే ఏతత్ అంటే దీనిని, ఈ శ్లోకాన్ని, ఈ స్తోత్రాన్ని పఠేత్ ఎవరు చదువుతారో, అష్టకం ఇదం ఈ 8 శ్లోకాలని, మనం ముందర చూసిన 8 శ్లోకాలని ఎవరు చదువుతారో భక్తితో, భక్త్యా సహ అతడికి, మాన్యో భువి దీర్ఘజీవి అతడికి దక్కవలసిన గౌరవాలు దక్కుతాయి, ఈ భూలోకములో దీర్ఘ జీవితము గడుపుతాడు, ప్రాప్నోతి అంటే పొందుతాడు, సౌభాగ్యం అనంతకాలము ఉత్తమ సౌభాగ్యాలని ఆనందిస్తాడు, భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి ఎల్లప్పుడూ మళ్ళీ మళ్ళీ సదా ఎల్లప్పుడూ తస్య అతనికి సమస్త సిద్ధి అన్ని పొందవలసిన న్యాయమైన ధర్మబద్ధమైన సిద్ధులన్నీ పొందుతాడు అని ఈ శ్లోకము ఫలశ్రుతి చెబుతోంది మనకి. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం. అంటే ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య, ఎవరు ఈయనే అంటే గోవింద భగవత్ పూజ పాద శిష్యస్య, ఎవరు ఈయనే అంటే శ్రీమత్ శంకర భగవతః వారిచే కృతము చేసినటువంటి ఈ అర్ధనారీశ్వర స్తోత్రము సంపూర్ణము. సర్వం శ్రీ ఉమాపరమేశ్వరార్పణమస్తు. మనము జీవితాంతము శంకర భగవత్పాదులకి రుణపడి ఉన్నాము. ఇటువంటి అద్భుత శ్లోకాలని, స్తోత్రాలని మనకి ఇచ్చి మనని తరింపచేసేందుకు మంచి అవకాశము ఇచ్చినందుకు. సనాతన ధర్మములో మనము ఏ స్తోత్రాలు, శ్లోకాలు ఏది చదివినా ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఒత్తు ఉన్న చోట పలకకుండా, ఒత్తు లేని చోట పలికి, ఇలా ఎటువంటి దోషాలు లేకుండా మొదట శ్రద్ధగా నేర్చుకోవాలి. అయినా సరే ఎక్కడన్నా తప్పులు జరుగుతాయేమోనని చివరిలో అపరాధ క్షమాపణ చదువుకోవడం శ్రేష్టము. అందుకు ఇది కూడా పెడుతున్నాను. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. దీని అర్థమేమిటి? కర అంటే చేతులు, చరణ అంటే కాళ్ళు, కృతం ఏమన్నా కాళ్ళు చేతులు చేసిన, వాక్కు అంటే మన నోటి నుంచి మాట్లాడే మాటలు, కాయజం అంటే శరీరము, వాక్కుతో కానీ శరీరముతో కానీ కర్మజం ఏమన్నా పనులు చేసి ఉంటే, శ్రవణ అంటే వినడము, నయనజం అంటే చూడడము, మానసం లేదా మనస్సు ద్వారా ఏమన్నా అపరాధము జరిగితే, విహితం అవిహితం తెలిసి తెలియక, విహితం తెలిసి అవిహితం తెలియక ఏమన్నా తప్పులు చేసుంటే, సర్వం ఏతత్ క్షమస్వ ఇవన్నీ క్షమించెయ్యవయ్యా. ఎవరిని అడుగుతున్నాము? జయ జయ కరుణ అబ్ధే, సముద్రమంతటి కరుణ కలిగిన ఓ మహాదేవా శంభో, మమ్మల్ని మేము చేసిన ఈ తప్పులన్నీ క్షమించెయ్యవయ్యా అని ఈ క్షమాపణ శ్లోకాన్ని చదువుకుంటామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జయతు సనాతన ధర్మము, జయతు జయతు సనాతన ధర్మము.
సర్వం శ్రీ ఉమాపరమేశ్వరార్పణమస్తు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ.